హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మన న్యూ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన బిజినెస్ ఐడియా ఏంటంటే, మీకు లక్షలు కురిపించే మొక్కలు ఒకసారి ఈ సాగుతో 10 లక్షల ఆదాయం. ఆ బిజినెస్ ఏంటో ఎలా చేయాలో మీకు ఈరోజు తెలియజేస్తాను. దేశం పరిస్థితుల్లో పాటు రైతుల ఆలోచనలు కూడా మారాయి. ఒకప్పుడు కేవలం సంప్రదాయ పంటల సాగుకే మాత్రమే పరిమితమైన అన్నదాతలు ఇప్పుడు రూటు మార్చి వాణిజ్య పంటలతో లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో మంచి వ్యాపార ఆలోచనలతో రైతులు అలోవెరా సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. కలబంద మొక్కలు వాటి ఔషధ గుణాలు కారణంగా కేవలం సౌందర్య ఉత్పత్తులతోనే కాకుండా వైద్యానికి సంబంధించిన వాటిల్లో కూడా వినియోగిస్తున్నారు. దీంతో కలబందకు కేవలం దేశీయ మార్కెట్లో మాత్రమే కాక అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది ఖచ్చితంగా రైతులకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. పురాతన కాలం నుండి కలబందను ఆయుర్వేదంలో చికిత్సలను వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాకుండా తక్కువ శ్రమ నిర్వహణలతో సాధారణ వ్యవసాయ పంటల కంటే ఎకరానికి ఎక్కువ లాభాన్ని పొందేందుకు కలబంద సాగు అవకాశం కల్పిస్తుంది. దీని మూలం దక్షిణ ఐరోపా, ఆసియా లేదా ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. అలోవెరా సాగు చేయటానికి చాలా తక్కువ నీరు అవసరం ఉంటుంది. అందువల్ల దీనిని అన్ని ప్రాంతాల్లో సులువుగా పెంచవచ్చు. ఈ పంట సాగుకు 20 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత అనుకూలమైనది. ఈ మొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదు. వాణిజ్యపరంగా IC 111271, IC 111280, IC 111269, IC 111273 రకాల కలబంద వేరియంట్ల సాగు ఉత్తమ దిగుబడిని అందిస్తుంది. పైగా దీని సాగుకు తక్కువ ఎరువులు అవసరం ఉంటుంది. హెక్టార్కు 10-15 టన్నులు పశువుల వృద్ధాలను వేయటం మంచిది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి ఐడియాతో మళ్ళీ మన ముందుకు వస్తాం. బాయ్.